వినాయక చవితి నాడు భక్తులు అన్ని విధాలా పూజలు చేసి వినాయకునికి ఇష్టమైన కుడుములు, అరటిపండ్లు, లడ్లు, పానకం వంటివి సమర్పించారు. ఆ నైవేద్యాన్ని గణపతి ఆనందంగా స్వీకరించి తన వాహనం ఎలుకకు కూడా కొంత ఇచ్చాడు. సాయంత్రం అయ్యాక గణపతి తన వాహనంపై కైలాసానికి చేరుకుని తల్లిదండ్రులైన పరమశివుడు, పార్వతీదేవిని దర్శించాడు. గణపతి వారికి నమస్కారం చేయాలనుకున్నాడు. కానీ ఆ రోజు పొట్ట నిండుగా కుడుములు తిన్న కారణంగా వంగి వారి పాదాలను తాకలేకపోయాడు. ఆ దృశ్యాన్ని శివుని జటాజూటలో వెలిగిపోతున్న చంద్రుడు గమనించాడు. గణపతి వంగలేకపోవడాన్ని చూసి చంద్రుడు పెద్దగా నవ్వాడు. ఎగతాళి చేసిన వాడికి ఎగతాళి మరులుతుంది అన్నట్టు చంద్రుని నవ్వుతో గణపతి సిగ్గుపడ్డాడు. ఆ సమయంలో ఆయన పొట్టలోని కుడుములు బయటికి వచ్చాయి. గణపతి క్షణంలోనే ప్రాణాలు వదిలాడు. ఇది చూసి పార్వతీదేవి దుఃఖంతో విలపించింది. తన కుమారుడిని చంద్రుడు చూసి ఎగతాళి చేయడాన్ని సహించలేకపోయి కోపంతో చంద్రుని శపించింది. ఓ చంద్రుడా, నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి పాపం కలుగుతుంది. నీ రూపం ఎవరూ చూడకూడదు. అంతటా దేవతలు చంద్రుణ్ణి భయంతో వణికిపోయాడు. ఇతర దేవతలు, ఋషులు కలిసి పార్వతీదేవిని ప్రార్థించారు. అమ్మా, చంద్రుడు లేకపోతే జగత్తు చీకటిలో మునిగిపోతుంది. ప్రతిరోజు పాపం కలుగుతుందని మీరు చెప్పడం అసాధ్యం. పార్వతీదేవి తన కోపం తగ్గించుకొని అన్నది, సరే, నా శాపం పూర్తిగా తప్పదు. కానీ వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూసిన వారికే దోషం వస్తుంది, మిగిలిన రోజులలో కాదు అని చెప్తుంది. ఎగతాళి చేయడం ఒక పాపం, వినయం జీవనానికి ఆభరణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.